4.5 కిలో వేయాలయ్యాను డబ్బులు ఇవ్వడంలే ప్రభుత్వం తీసుకుంటానాం కదా న్యాయం కాదు వాళ్ళ కడుపు కొడితే పిల్లల కడుపు కొడితే మనస్సాక్షితో పనిచేయాలండి మనం హెడ్ మాస్టర్ వంట ఎక్కడండి వంటగది యాక్చువల్లీ 36 పోస్టులు ఉన్నాయి సార్ ప్రజెంట్ వేకెంట్ అన్నీ కూడా ఎంతమంది పిల్లలు 270 సార్ వంట వండేది ఎంతమంది వీళ్ళిద్దరు ఒక ఆయా ఉంది సార్ 270కి ఇద్దరేనా ముగ్గురే సార్ ఏంటి ఈరోజు కూర ఏం సాంబార్ యాక్చువల్లీ సాంబార్ బాత్ రైస్ సార్ సాంబార్ బాత్ సార్ యాక్చువల్గా ఆబ్లిక్ ఉంది కదా అండి సాంబార్ బాత్ అయితే విడిగా సాంబార్ ఆబ్లిక్ ఉందండి సాంబార్ బాత్ ఉడికించిన కోడిగుడ్డు అది ఓకే సాంబార్ బాత్ కాకుండా ఇంకొకటి ఇవ్వచ్చు కదా మరి లేదు సార్ ఈ రోజుకి అదే ఉంది మీరు సాంబార్ బాత్ని ఈ విధంగా పెడతా ఉన్నారా ఇట్లనా సాంబారు అన్నంగా ఎవరు హెడ్ మీరేనా ఎంత పప్పు వేసినావు 270 మంది కిలోనా ఈ రోజు వరకు నవ్వుతే ఎట్లా అండి ఆయన కిలో వేసినా అన్నాడండి కిలో కేజీన్నర 2 కేజీలు వేసుకోలే ఏమి ఒక అర్ధ కిలో ఎక్కువ వేసుకో అక్కడ ఏం సాంబార్ అండి హెడ్ మాస్టర్ గారు ఇది సాంబార్ అంటారా నీళ్ళు ఎవరండి ఈడ డిప్యూటీ ఎవరు డిఓ చెప్పు ఫోన్ చేయండి అమ్మా ఏందండి ఇది ఏంది ఇది చూడు సాంబార్ అంటారా దీన్ని కిలో కదా అర్ధ కిలో కూడా వేయలేదబ్బా ఏం మాట్లాడతాడా ఏం యాడుంది యాడుంది ఈడ చూడు ఏంది ఇది మీరు ఏం చేస్తా ఉన్నారు ₹8.57 ఇస్తున్నారండి ఏం చూపి ఇది ఏంది ఇది ఏడన్నా ఉందే సాంబారు 4.5 కిలో వేయాలయ్యాను డబ్బులు ఇవ్వడంలే ప్రభుత్వం తీసుకుంటానాం కదా మరి ఏమన్నా మీనింగ్ అయ్యా ఇది చూడు ఏంది అమ్మా ఏందమ్మా ఇది చూడండి ఇది సాంబారా నేను వచ్చినప్పుడు ప్యాకెట్ ఉంది సార్ ఇక్కడ నేను చూసి వెళ్ళాను ఒకసారి ఒక్క ప్యాకెట్ కాదండి 4.5 కిలో వేయాలా చోకా నోటీస్ ఇవ్వండి అమ్మా నోటీస్ ఇష్యూ చేయండి మీరు కొంచెం అండి అర్థం చేసుకోవాలా మీరు మీ బాధ్యతగా ఉండాలండి చిన్నపిల్లలు మీరు చదువు ఎంత చెప్తామో అన్నం కూడా అంత ఇంపార్టెంట్ మీకు ఇది ఒక 10 నిమిషాలు మీరు స్పెండ్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా లేదంటే ఒక ఇన్ఛార్జిని వేయాలా టీచర్లలో ఒక ఇన్ఛార్జిని వేయాలండి మీకు పనులు ఎక్కువ ఉంటే ఏం మేడం లేదా అందరు అది జరగడం లేదా అన్ని స్కూళ్ళల్లో ఒక ఇన్ఛార్జిని వేస్తున్నాం మరి హెచ్ఎం గారు న్యాయం కాదు వాళ్ళ కడుపు కొడితే పిల్లల కడుపు కొడితే బాబు మీరు తిన్నారని నేను అనడం లేదబ్బా నీకు అర్థం కావడం నేను చెప్పేది మీ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అంటున్నాను అర్థం చేసుకోండి మీరు నేను మిమ్మల్ని మీరేదో డబ్బులన్నీ ఇవన్నీ ఆడ తినేస్తా ఉన్నారని చెప్పడం లేదు వంట వాళ్ళతో వంట చేయించుకోవాల్సిన బాధ్యత మంది ₹8.57 ఒక కూరకి ఇస్తా ఉన్నాం 20 గ్రాములు ఒక్కొక్క స్టూడెంట్కు పప్పు వేయాలా 210 మందికి దాదాపు 4 కిలోల 200 గ్రాములు వేయాలి పప్పు ఆడ అర్ధ కిలో లేదండి దాంట్లో అర్ధ కిలో లేదు మనస్సాక్షితో పనిచేయాలండి మనం వాళ్ళు ఏమయ్యా వంటోళ్ళు చెప్పండి రికమెండ్ చేయండి అమ్మా తీసేయండి వీళ్ళను తీసేయండి చెప్పండి 3-man కమిటీకి ఉన్నారు కదా ఎంఈఓ అండ్ ఎంఆర్ఓ ఎండిఓ ఏంది ఈరోజు లెమన్ అదే నేను ఆబ్లిక్ ఉంది కదా అంటే ఇక్కడ లేదు మరి ఏందో మరి కాదమ్మా మెనూ బోర్డులో ఈడ ఆబ్లిక్ వచ్చి ఇట్లా ఏమి లెమన్ రైస్ అనేది రావాలి కదా లేదు ఏమి అంటున్నానండి ఈడ లెమన్ రైస్ అనేది రావాలి కదా ఆబ్లిక్ ఉండి నేను అదే అడిగినా వస్తానే ఆబ్లిక్ ఉంది అని అడిగినా హెచ్ఎం గారు నేను చెప్పేది సాంబారు వాళ్ళు చేయలేకున్నారు లెమన్ రైస్ చేపియండి హ్యాపీగా నిమ్మకాయలు పిడిపించి ఇక్కడ చింతపండు పులిహోర ఇక్కడెక్కడ ఉంది మంగళవారం గురువారం లెమన్ రైస్ చేపియండి ఎందుకు వాళ్ళ బాధపడడం వాళ్ళు రికమెండ్ చేయడమ్మా
లెటర్ పెట్టండి, డిఓకి లెటర్ పెట్టండి, ఇమీడియట్గా వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోండి. ఎందుకండి పని లేక ముసలోళ్ళు పని చూడు ఏంది అది అంత దారుణమా? పిల్లల కడుపు కొడితే ఏమొస్తుందండి మనకు? మన అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ హెచ్ఎం గారు, మీరు అర్థం చేసుకోండి. కేసు ఫైల్ చేస్తాను నేను, సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తే కోర్టు చుట్టూ తిరగాల మీరు. ఏంది 4 కిలోలు 200 గ్రాములకు ఆయన వస్తానే కిలో అన్నాడు. అది లేదు కదా, అర్ధ కిలో లేదు దాంట్లో స్వామి, వాళ్ళకి తెలియదు అట్లా కదా. నా కళ్ళు ఏమైనాయి? హెచ్ఎం గారు నేను చెప్పేది, మీరు ఒక ఇన్ఛార్జిని వేయండి, వాళ్ళు ఖచ్చితంగా పప్పు ఎంత వేస్తున్నారు, ఉడకబెడుతున్నారు లేదా ఒక అరగంట స్పెండ్ చేయాలా. అది ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇప్పుడు 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 ఏమో పెద్ద ఏమొస్తుంది చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది నీకు బాగా విను. నీకు ₹8.57 కూరలు చేసినందుకు ఇస్తా ఉంది ప్రభుత్వం. గుడ్లు ఇస్తా ఉన్నాం, బియ్యం ఇస్తా ఉన్నాం, ఏం అర్థమవుతా ఉందా? చిక్కీలు ఇస్తా ఉన్నాము, రాగి మాల్ట్ చేయడానికి బెల్లము ప్లస్ రాగి పిండి ఇస్తా ఉన్నాము. మీరు ఆ కూరలు ₹8.77 మీరు ₹5 కొంచెం మేనేజ్ చేసి చేయాలా. 20 గ్రాములు పప్పు వేయాలి ఒక స్టూడెంట్కు. 4 కిలోల 200 గ్రాములు వేయాలి మీరు. అడ నువ్వు కిలో అంటివి, అడ అర్ధ కిలో కూడా లేదు దాంట్లో. లేదు కదా, కనపడతా ఉంది కదా. ఏంటంటే పప్పుగా కనపడేది మిక్సీకేసా. నువ్వు జన్మ నమస్కారం స్వామి. నువ్వు ఏమేం చేస్తున్నావు? నదిని పని చేసే పని కళ్ళు కనపడతాడా? పలసంగా ఉంది, నీళ్లు ఉంది. మిక్సీకి వేస్తే మాత్రం కనపడదా? ఎందుకు బీపీ లేపుతారయ్యా? నీళ్లు ఉంది, నేను చేతిలో పోసుకొని కాలేదు కూడా చేతిలో పోసుకొని చూసిన. అది నీళ్ళు ఉంది, మొత్తం నీళ్ళే. ఈరోజు ఇక్కడ ఈ హై స్కూల్కు మన చీరాలలో ఈ హై స్కూల్కి రావడం జరిగింది. దీంట్లో కూడా దాదాపు 210 మంది స్టూడెంట్స్కు రోజుకి 20 గ్రాములు ఉంటున్న కందిపప్పు 4 కిలోల 200 గ్రాములు వేయాల్సి, ఒక అర్ధ కిలో కూడా లేదు దాంట్లో. అంత చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్షమించరాని నేరం. ఇది యాక్చువల్గా ఇది 3 మ్యాన్ కమిటీని పెట్టి ఖచ్చితంగా ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ 3 మ్యాన్ కమిటీని పెట్టి ఆ వంట వాళ్ళను ఏజెన్సీని తీసేసి కొత్త వాళ్ళని ఇమ్మని చెప్పి రికమెండ్ చేస్తూ ఉన్నాం. హెచ్ఎం గారు కూడా బాధ్యత వహించాలి దీనికి. ఎందుకంటే మేము చదువులు చెప్పేదేగా అనుకుంటా ఉన్నారు అంతా, కానీ ఇది కూడా ఒక బాధ్యత అండి. ఆ ఫోటోలు తీయాలా, పెట్టాలా, ఒక ఇన్ఛార్జిని పెట్టాలా. 270 మంది స్టూడెంట్స్ 250 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో ఖచ్చితంగా ఒక ఇన్ఛార్జిని పెట్టాలా. ఆ వండేటప్పుడు ఎంత క్వాంటిటీ చేస్తున్నారు, ఏంది, ఎలాంటివి వేస్తున్నారు అని గమనించాలండి. అది కూడా డ్యూటీనే. దానికోసం మళ్ళా వేరే కొత్త ఎంప్లాయీస్ నేను పెట్టదు ప్రభుత్వం. మీకు అందరికీ తెలిసిందే, ఇదంతా మనం ఉచిత విద్య ఇస్తా ఉన్నాం. అటువంటిప్పుడు ఇప్పటికే బరువు అవుతా ఉంది. అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అందరూ. ఇదంతా ఈ స్కూల్ డిపార్ట్మెంట్, వీళ్ళు ఈ స్కూల్లో పనిచేసే వాళ్ళు, హెడ్ మాస్టర్ అయితేంది, మిగతా స్టాఫ్ అయితేంది, కొంతమందికి డ్యూటీలు వేయాలా, చూసుకోవాలా. పిల్లలు కడుపు కొడితే ఎట్లా అండి? రైట్ అండి, ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రైట్. ఇది మధ్యాహ్న భోజన సీతమ్మ, డొక్కా సీతమ్మ గారి భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం అని ఉంది. ఇది ఆమె పేరుకు సార్థకత చేకూర్చాలా. ఆమె ఎంతోమంది దాహార్తులకు ఆకలి తీర్చిన దాత. అటువంటి ఆమె పేరు పెట్టి మనం ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది చాలా దారుణం. ఇది వాళ్ళ రైట్ అండి, పిల్లల హక్కు. వాళ్ళ హక్కును మనం హరింపజేసే హక్కు మనకెవరికి లేదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటాం. మేము డిఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఇటువంటి పొరపాటు జరగకూడదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, ప్రతి స్కూల్ వాళ్ళు తెలుసుకోవాలా. ఖచ్చితంగా కొంచెం మినిమంలో మినిమం అండి. మాకు చదువు చెప్పడమే పని అనుకోకుండా దయవుంచి హెచ్ఎం అనేవాళ్ళు మానిటరింగ్ అథారిటీ అండి. అన్నిటిని సబ్స్టిట్యూషన్ వేసుకోవడము, టీచర్లు ఏ సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు, ఎలా చెప్తా ఉన్నారు అని అబ్జర్వ్ చేయడము, అట్లా ఒక టైంలో వంటకాడికి రావడం. అటు వస్తేనే తన ముసలి వాళ్ళు వంట వాళ్ళకి ఏం స్వార్థమో మాకు అర్థం కావడం లేదు. ఏమొస్తుందండి? ఎంత 4 కిలోలు వేయాల్సింది 1 కిలో కూడా లేదు దాంట్లో. అంటే 3 కిలోలు మిగిలించుకోవాలా. దాని బదులు హాబ్లిక్ ఇచ్చి మనకు లెమన్ రైస్ ఇచ్చారు, అది ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అది కాకుండా సాంబార్, నీళ్ళ సాంబార్ పోసి పిల్లలు ఎవరు తింటారండి? ఏమి ఇంట్రెస్ట్ తింటారు? ప్రభుత్వ ఆశయం చాలా పెద్దది. వీళ్ళు కింది స్థాయిలో వీళ్ళు చేసే పనులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. ఖచ్చితంగా ఈ జిల్లాలో మంచిగా పిల్లలు ప్రతి ఒక్కరూ భోంచేయాలా. ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తా ఉన్నాం మనం. కెన్నల్స్ పెట్టి మంచి రైస్, విటమిన్స్ ఉండే రైస్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి అధికారులందరికీ కక్కుర్తి పడకుండా, ఎటువంటి ఆశ లేకుండా, పిల్లలు ఎవరి హక్కు వాళ్ళని హరించకుండా వాళ్ళకి సక్రమంగా మెనూ ప్రకారం చేకూర్చాలని కోరుకుంటా ఉన్నాను.